మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సంక్రాంతి పండగకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అంటేనే రైతు పండగ. పొలాల్లో ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా రైతుల ఇంటికి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో అన్నదాతలు ఇంట సంక్రాంతి శోభ కనిపిస్తోంది. ఉద్యాన రైతులు ఇంట సూక్ష్మ సేద్య పరికరాలతో, గ్రామాల్లో మినీ గోకులం, పశువుల షెడ్ల నిర్మాణాలతో, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, గ్రామాల రహదారుల నిర్మాణాలు, రాష్ట్రమంతా అభివృద్ధి పనులతో ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఎంతో సందడిగా మారిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులతో ఈ ఏడాది సంక్రాంతి శోభాయానంగా మారిందంటూ రాష్ట్ర ప్రజలకు, రైతన్నులకు, మత్స్యకారులకు, పశు పోషకులకు మంత్రి అచ్చెన్నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ కొత్త వెలుగులు, కాంతులు నింపాలని మంత్రి కొలుసు పార్థసారథి గారు అన్నారు. సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి రవీంద్ర. తెలుగు సంస్కృతి సంప్రదాయాల కలగలుపు సంక్రాంతి సందర్భంగా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలనిచ్చే భోగి, పిల్లా పాపలతో, గంగిరెద్దుల కోలాహలంతో రైతన్నల సంక్రాంతి పిండి వంటల గుమగుమల కనుమ ప్రతి లోగిలిలో వెలుగులు నింపాలని, రాష్ట్రం పాడి పంటలతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.